Good morning, students. Next video, problems on oscillations చూడండి రాబుజీ. Problems on oscillations. అరే ఆసిలేషన్స్ ఇప్పుడు ఆసిలేషన్స్లో ఆల్రెడీ 2 వీడియోస్ ప్రాబ్లమ్స్ మీదే పెట్టాను రా. ఇది 3rd వీడియో నాన్న, ప్రాబ్లమ్స్ మీద, ఓన్లీ ప్రాబ్లమ్స్ మీదే. ఇక్కడ చూడరా నాన్న, ఇక్కడ ఈజియెస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏపీలో కానీ టీఎస్లో కానీ మ్యాక్సిమం వాడు టాపిక్ని డివైడ్ చేసుకొని చక్కగా అడుగుతున్నాడు నాన్న ప్రతిసారి కూడా. ఈసారి టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ, సింపుల్ పెండులం అండ్ దెన్ స్ప్రింగ్ పెండులం మీద ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం రా నాన్న. ప్రాబ్లమ్స్ ఆన్ టైం పీరియడ్ ఏంటారు నాన్న? టైం పీరియడ్ అండ్ దెన్ ఫ్రీక్వెన్సీ అండ్ the next one simple pendulum and then spring pendulum. ఈ విషయాలు గమనించాం. టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ, సింపుల్ పెండులం అండ్ దెన్ స్ప్రింగ్ పెండులం మీద మనకి ప్రాబ్లమ్స్ చేస్తున్నాడు నాన్న. అయితే ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఇక్కడ ఈజియెస్ట్ క్వశ్చన్ ఏదో అడిగేట్టున్నాను చూడండి. ఏపీ మే 15, 2023లో అడిగినటువంటి క్వశ్చన్ రబుజ్జి. ఏపీ మే 15, 2023 ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో అడిగినటువంటి క్వశ్చన్ రా ఇది. ఏపీ మే 15, 2023 సెకండ్ ఫేజ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 3 kg. మాస్ ఎంత ఇచ్చాడు రబుజ్జి? 3 kg ఇచ్చాడు. అయితే ఏమంటున్నాడు, ఇట్ ఎగ్జిక్యూటింగ్ SHM. సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఏంటన్నా, ఇట్ ఎగ్జిక్యూటింగ్ దట్ SHM విత్ అన్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ A is equals to 2/pi meters. The kinetic energy of an object when it crosses the mean position is 6 joules. అంటే ఇక్కడ kinetic energy కూడా ఇచ్చాడు. kinetic energy is equals to kinetic energy maximum is equals to 6 joules ఇచ్చాడు. The period of oscillation of the object is, అంటే ఇక్కడ టైం పీరియడ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. He's asking to complete that the time period of oscillation ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. మాస్ ఆఫ్ 3 kg, ఆంప్లిట్యూడ్ అనేది 2/pi అండ్ దెన్ kinetic energy will be maximum when it is crosses the mean position, that is 6 joules. Hence he is asking to find the time period of oscillation. ఈ ఆసిలేషన్కి సంబంధించినటువంటి టైం పీరియడ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ ఏంటి, ఎలా చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, ఏంటి, ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది, ఏ ఇన్ఫర్మేషన్ ఉంది రా బుజ్జి? మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ ఏంటి, ఏమిచ్చాడు, ఏంటి, అసలు ఏం చేయాలి, మాస్ ఎంత ఇచ్చాడు. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంట్రా నాన్న? 12m ω² A² at the kinetic energy ఏంట్రా నాన్న? kinetic energy is equals to 12m ω² A² at the mean position. మీన్ పొజిషన్ దగ్గర ఎంత అవుతుందిరా ఇది? మీన్ పొజిషన్ దగ్గర ఎంత అవుతుందిరా కైనెటిక్ ఎనర్జీ? 12m ω² A² అవుతుంది. అయితే కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు రా వాడు ఇచ్చినటువంటి కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు రా? 6 joules ఇచ్చాడు. 6 joules. Kinetic energy must be equal to 6 joules. Half m means mass, that is 3 kg, and then ω² into A means 2/pi whole square. This 6 is equals to ఇక్కడ 1/2 into 3 into ω² into 4² by pi square. అరే ఇప్పుడు చెప్పండి రా బుచ్చి, ఇది ఎంత అవుతుంది ఏంటి చెప్పండి రా నాన్న. చాలా ఈజీ కదరా నాన్న, ఎప్పుడు చెప్పేసేసి ఏంటి, ఇంకా ఈజీ. ద టైం పీరియడ్ కదా వాడు ఫైండ్ అవుట్ చేయమంటుంది. 6 is equals to 1/2 into 3 into 1/2 into 3 into ω means 2π/t whole square into 4² by pi square.
అరే ఇప్పుడు ఈజియెస్ట్ వే ఏంటంటే నువ్వు టైం పీరియడ్ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. 6 is equals to 1/2 into 3 into 4π² into 4² π². అరే π² క్యాన్సిల్. ఇక్కడ ఏమవుతుంది రబ్బుచ్చే, ఇక్కడ 6 ఇది ఇటువైపు తీసుకొని పోరానన్నా t² కదా ఇది. ఇక్కడ ఎంత వస్తుందమ్మా ఆన్సర్, ఎంత వస్తుంది చూడండి. t² is equals to 4 వస్తుంది ఫైనల్గా. t² నెట్ తీసుకొని వెళ్ళండి. 3 1s 3 2s అంటే ఇది 4. ఇక్కడ ఎంత వస్తుంది రబ్బుచ్చే, t² ఇటు వస్తుంది, మరలా ఇటు వచ్చేస్తుంది అనుకో 4. అంటే ఇక్కడ ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది రబ్బుచ్చే. చూడొచ్చు 6 క్యాన్సిల్ అయిపోయింది కదా. ఈ t² is equals to ఈ 2ను కూడా ఇటు తీసుకుంటున్నాను. 1/4 into 4 into 4² అంటే 4 క్యాన్సిల్. దెన్ t² is equals to 4². దెన్ t is equals to 4 seconds. దెన్ t is equals to t² is equals to 4 వచ్చిందని అనుకుంటూ చూంటున్నాను ఈజీగా. t² is equals to 4 into 4, ఇది 4 into π², దట్ ఈస్ 2² కదా నాన్న, 2π కదా, ఇది 2² నాన్న, ఇది వచ్చేది 2² అంటే 4² కదమ్మా. t² is equals to 4 వస్తుంది అంటే t is equals to 2 seconds వస్తుంది. t is equals to 2 seconds. అరే ఇక్కడ గమనించినమ్మా 6 is equals to 1/2 into 3 into 2π/t² into ఇక్కడ 4² కదమ్మా, ఇది 2² అమ్మా. ఇక్కడ 2² అని రాసుకోండి. 2² π². ఇప్పుడు వస్తుంది t² is equals to 4 వస్తుంది. దెన్ t is equals to 2 seconds వస్తుంది. ఇది ఎలా చేస్తాం అర్థమైందమ్మా. kinetic energy is equals to half m² a² at the mean position. మా నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందని అంటే మనకి స్ప్రింగ్ ప్రాబ్లం చూడరా. స్ప్రింగ్ అండ్ ఇంక్లైన్ ప్లేన్ ప్రాబ్లమ్స్ ఒక్కసారి చూడరా నాన్న. అది చాలా ఈజీ ప్రాబ్లమే, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వాడు ఎప్పుడు ఇచ్చాడు అంటే మేబీ ఈ ప్రాబ్లం ఏపీ May 15, 2023 సెకండ్ ఫేజ్లో ఇచ్చాడు నాన్న. ఏపీ May 15 ఎప్పుడు ఇచ్చాడమ్మా, ఏపీ May 15, 2023 సెకండ్ ఫేజ్లో ఇచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఇదేదో ఇంక్లైన్ ప్లేన్ ఇచ్చాడు రా బుజ్జి. ఇంక్లైన్ ప్లేన్ ఇచ్చేసి దాని యాంగిల్ ఆఫ్ ఇంక్లైనేషన్ వచ్చేసి 45 degrees అని అన్నాడు. వెరీ గుడ్. అయితే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏమంటున్నాడు అని అంటే, ఇక్కడ ఏదో టాప్ పొజిషన్ నుండి ఒక స్ప్రింగ్ని అటాచ్ చేశాడు నాన్న. అటాచ్ చేసిన తర్వాత దాన్ని సెకండ్ ఎండ్కి ఏంటన్నా, స్ప్రింగ్ సెకండ్ ఎండ్కి ఎవరిని అటాచ్ చేశాడు రబ్బుచ్చి, ఒక చిన్న మాస్ బ్లాక్ ఆఫ్ మాసియంని అటాచ్ చేశాడు రా నాన్న. అటాచ్ చేసినప్పుడు ఇక్కడ బ్లాక్కి సంబంధించినటువంటి మాస్ ఏమన్నా ఇచ్చాడా, కాన్స్టెంట్ ఏమన్నా ఇచ్చాడా. షోన్ ఇన్ ది ఫిగర్ ద బ్లాక్ ఆఫ్ weight 20 newtons అని ఇచ్చాడు. వెయిట్ మాత్రం ఇచ్చాడు రా బుజ్జి. బ్లాక్ ఆఫ్ weight ఈజ్ ఈక్వల్స్ టు W ఈజ్ ఈక్వల్స్ టు mg ఈజ్ ఈక్వల్స్ టు 20 newtons ఇచ్చాడు. weight must be equals to 20 newtons. 20 newtons ఇచ్చాడు నాన్న. బ్లాక్ ఆఫ్ మాస్ ఎంత ఇచ్చాడు నాన్న, బ్లాక్ ఆఫ్ మాస్ ఏమీ లేదు, వెయిట్ మాత్రం ఇచ్చాడు అన్న. వెయిట్ ఎంత ఇచ్చాడు, 20 newtons ఇచ్చేసాడు. అయితే ఈ వెయిట్ ని సెగ్రిగేట్ చేయండి అన్న. దిస్ ఈస్ ద mg sin theta and the next one this is nothing but mg cos theta, mg cos theta, and then this is the normal reaction. This is normal reaction. ఈ సిచ్యువేషన్ లో మనం మాట్లాడుకునేది చిన్న విషయం ఏంటంటే నాన్న, వాడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు, వాడు ఇక్కడ అడుగుతుంది ఏంటి, ఏదో ఫోర్స్ కాన్స్టెంట్ ఇచ్చేసాడు. స్ప్రింగ్ ఆఫ్ ఫోర్స్ కాన్స్టెంట్ మస్ట్ బి ఈక్వల్స్ టు 8π² న్యూటన్ మీటర్ ఇన్వర్స్ ఇచ్చాడు రా. అయితే ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో వాడు మనల్ని ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఇచ్చినటువంటి డయాగ్రామ్ మొత్తం ఇది రా నాన్న.
అంటే ఇక్కడ ఎంజీ కాస్ థీటా ఎంజీ సైన్ థీటా మీకేమి ఇవ్వలేదు రా నాన్న, నార్మల్ రియాక్షన్ కూడా ఇవ్వలేదు, జస్ట్ వెయిట్ మాత్రమే ఇచ్చాడు నాన్న. అయితే ఇక్కడ వెయిట్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎంజీ, ఆల్రెడీ మనకు తెలుసు వెయిట్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎంజీ. అయితే వీటిలో వీడేమి ఇచ్చాడు, ద టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. హీఈస్ ఆస్కింగ్ టు ఫైండ్ ది టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్. అరే ఈ బాడీ డౌన్వర్డ్స్ రావడానికి ఎవరు మనకి ఇక్కడ మనకి రీజన్ ఎంజీ సైన్ థీటా. ఎంజీ సైన్ థీటా డౌన్వర్డ్స్ వస్తుందని అంటే రీస్టోరింగ్ ఫోర్స్ ఇన్ దట్ స్ప్రింగ్ దట్ మస్ట్ బి డెవలప్స్ ఇన్ దట్ ఆపోజిట్ డైరెక్షన్. రీస్టోరింగ్ ఫోర్స్ స్ప్రింగ్ లో ఏ డైరెక్షన్ లో డెవలప్ అవుతుందన్నా ఆపోజిట్ డైరెక్షన్ లో డెవలప్ అవుతుంది. రీస్టోరింగ్ ఫోర్స్ ఎఫ్ఆర్ ఇచ్ ఈక్వల్స్ టు మైనస్ ఎంజీ సైన్ థీటా మనకు ఆల్రెడీ తెలుసు. అంటే ఇక్కడ రీస్టోరింగ్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు దట్ మైనస్ కే ఇంటూ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ ఎంజీ ఇంటూ సైన్ థీటా. అరే నాకు ఇక్కడ వీడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు రా, ఇక్కడ ఎంజీ సైన్ థీటా వచ్చేసింది. వెరీ గుడ్, సూపర్. ఇది మైనస్ కేఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఎంజీ సైన్ థీటా, మైనస్ మైనస్ క్యాన్సిల్. ఈ సిచ్యువేషన్ లో వాడేం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నాకు కే వాల్యూ ఎంత బుజ్జి, కే ఇస్ ఈక్వల్స్ టు ఎంతనా ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎం. సింప్లీ వీ హ్యావ్ టు రైట్ దట్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎం ఇంటూ ఎక్స్ is equals to m into g into sin theta. అరే m క్యాన్సిల్ రబుజే. ఎక్స్ వాల్యూ ఏమన్నా తెలుసా నాకు, ఎరా ఎక్స్ వాల్యూ ఏమన్నా తెలుసా నాకు. ఇక్కడేం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్. ఇక్కడ మనకి ఏమన్నా డిస్ప్లేస్మెంట్ ఏమన్నా ఇచ్చాడా అన్న, ఫోర్స్ ఏమన్నా ఇచ్చాడా, ఏమి ఇవ్వలేదే. as shown in the figure the block of weight 20 newtons is connected to the top of smooth inclined plane is అని చెప్పేసి కే ఇచ్చేసాడు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంట్రా, 2π/t. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ తెలియాలిగా, మరి ఎక్స్ వాల్యూ తెలియదు కదా, మరి దాన్ని ఎలా చేద్దాం, ఎలా చేద్దాం ఇప్పుడు చెప్పనమ్మా. ఎలా చేయడానికి పాసిబిలిటీ ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చిందని అంటే మ్యాక్సిమం ప్రాబ్లం అయిపోయినట్లే. ఓకే ఒక్క నిమిషం, అయిపోయింది, మ్యాక్సిమం ప్రాబ్లం అయిపోయినట్లే నా ప్రాబ్లం అయిపోయినట్లే. ఇక్కడ ఇంకా అంతకుమించి ఏం లేదు, సింపుల్ ప్రాబ్లం. ఎంజీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంకా ఈజీగా చేసేయాల్సినటువంటి, ఇంకా ఈజీగా చేసేసేయచ్చు మనం, అక్కడ అంత కష్టపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ద ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ అని చెప్పేసి ఉందని అనుకోరా. వచ్చి ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ దట్ ఈస్ ఈక్వల్స్ టు 20 న్యూటన్స్ అని చెప్పేసాడు. అండ్ దాని కే ఈజ్ ఈక్వల్స్ టు 8π² అని చెప్పేసి ఇచ్చేసాడు. అయితే ఇక్కడ నాకు ఎంజీ ఈజ్ ఈక్వల్స్ టు 20 న్యూటన్స్, నాకు ఆ విషయం తెలుసు. ఇక్కడ ఎం ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఎంత వచ్చిందిరా, మాస్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు 20/10 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 kgs వస్తుంది. ఎంత వస్తుందిరా, 2 kgs వస్తుంది. ద మాస్ ఆఫ్ ది బ్లాక్ మస్ట్ బి ఈక్వల్స్ టు 2 kgs వస్తుంది. ఇక్కడ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్ ఫార్ములా ఎంతరా, k/m. కే ఎంత బుజ్జి, 8π² డివైడెడ్ బై 2 అంటే ఎంత వస్తుందిరా, 2 1s 2 4s దట్ ఈస్ 4π². ఎంతన్నా 4π². ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు, సింప్లీ వీ హ్యావ్ టు రైట్ దట్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 4π². అరే ఒమేగా అంటే ఎంత, 2π/t ఈజ్ ఈక్వల్స్ టు 4π². 4π². అరే ఇక్కడ ఎంత వస్తుందిరా నాన్న, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు సారీ ఇక్కడ ఒమేగా స్క్వేర్ నాన్న, ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు k/m నాన్న. ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు √k/m ఫార్ములా. ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు k/m, ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు k/m అంటే ఇక్కడ ఎంత వస్తుందిరా, ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ 2π/t హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4π². దెన్ 2π² డివైడెడ్ బై 4π² ఈజ్ ఈక్వల్స్ టు t². ఇదిగోరా నాన్న, 2π² divided by 4π² is equals to t². Then t² is equals to 2 1s 2 2s π² cancel కాబట్టి 1/2 ఎంత వస్తుంది అన్న, 4π² క్యాన్సిల్ అయిపోతుంది. అసలు ఇక్కడ 2π² కదా, ఇది 4π² వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, t² is equals to 1 వస్తుంది. అండ్ దెన్ t is equals to √1 దట్ ఈస్ నియర్లీ ఈక్వల్స్ టు 1 సెకండ్. ఎంత అన్న,
ఇది 2π² ఏమని రాసుకోవచ్చు 4π² అండ్ దెన్ డివైడెడ్ బై t². t² ని ఇటు తీసుకుంటారా 4π² ని ఇటు తీసుకుంటారా అంటే 4π² is equals to 1 అవుతుంది అండ్ t² is equals to 1 అవుతుంది. t is equals to √1 that is equals to 1 second. that is equals to 1 second. చాలా ఇంపార్టెంట్ అన్న ఈ ప్రాబ్లం. ఎప్పుడు వచ్చిందిరా నాన్న? అసలు ఇదంతా ఏమి ఇబ్బందులు అసలు ఇవన్నీ రాయికోకుండా కూడా చేసేయచ్చు. డైరెక్ట్ ఫార్ములా వేసేసి ω² is equals to k/m అని చెప్పేసి k is equals to ఎంత వచ్చేసిందిరా నాన్న 8π² ఇచ్చేసేసాడు. మాస్ ఈస్ నథింగ్ బట్ 2 kgs. దీని నుండి ఫైండ్ అవుట్ చేసాం. F is equals to mg ఇచ్చాడు కదా. m అని అంటే మనం మాస్ కదా కావాల్సింది. g అని అంటే 10 20 అంటే ఏంట్రా మాస్ ఆఫ్ ది బాడీ ఈస్ నథింగ్ బట్ 2 kgs వచ్చేస్తుంది. k అని అంటే 8π² 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు ω² ఈజ్ ఈక్వల్స్ టు 4π². దాని నుండి ω² అంటే ఎంత రాబుజ్జి 2π/t హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4π². అంటే ఏమొస్తుందిరా 1/t² ఈజ్ ఈక్వల్స్ టు 4π² అంటే ఇది క్యాన్సిల్ రాబుజ్జి. t² ఎంత అవుతుంది 1 అవుతుంది. t² ఎంత అవుతుంది 1 అవుతుంది. t² 1 అయిందనంటే t ఈజ్ ఈక్వల్స్ టు 1 సెకండ్ అవుతుంది. ఎంత అవుతుంది 1 సెకండ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇది ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది? ఇది మనకి ఏపీ మే 15, 2023 సెకండ్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమంటున్నాడు రా నెక్స్ట్ ప్రాబ్లం టీఎస్ మే 13 2023 ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం. టీఎస్ మే 13 2023 ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఏ pendulum has a time period of t in air and then when it is made to oscillate the water its time period is √2 into t, then the relative velocity of the material of that bob pendulum. అరే ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే పెండులం హ్యాస్ అన్న టైం పీరియడ్. పెండులం ఉందట, ఏదో ఒక పెండులం ఉంది. ఈ పెండులంకి సంబంధించినటువంటి టైం పీరియడ్ ఎంతట టీ అట. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు వెన్ ఇట్ ఈస్ మేడ్ టు ఆసిలేట్ ఇన్ ఏ వాటర్. ఈ పెండులం తీసుకెళ్ళి ఎక్కడ ఉంచంటారా వాటర్లో ఉంచేసాను. ఇక్కడ కండిషన్ చూడండి, పెండులం ఎక్కడ ఉంచంటారా నాన్న వాటర్లో ఉంచాను. వాటర్లో ఉంచినప్పుడు దీని టైం పీరియడ్ ఎంత అవుతుందట t ఈజ్ ఈక్వల్స్ టు √2 into t అవుతుందట. అయితే దెన్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ దట్ మెటీరియల్ ఆఫ్ ది బాబ్ ఆఫ్ పెండులం ఈజ్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు రా? హీఈస్ ఆస్కింగ్ రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ మెటీరియల్ ఆర్ బాబ్ ఈజ్. ఇది అడిగింది ప్రాబ్లం. రిలేటివ్ డెన్సిటీ అని చెప్పేసి రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ దట్ బాబ్ ఈజ్ అని చెప్పేసి అడిగాడు. ఈ ప్రాబ్లం ఎలా చేద్దాం? మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయా ఏమైనా సపోర్ట్ చేయడానికి? ఈ రిలేటివ్ డెన్సిటీ ఏమైనా చెప్పొచ్చా? పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా తల్లి? ఒక్కసారి చూడమ్మా. రిలేటివ్ డెన్సిటీస్ ఏమైనా ఉన్నాయా? రిలేటివ్ డెన్సిటీ ఫార్ములా ఏమైనా ఉందా మనకి? ఫార్ములా అమ్మా, ద ఎఫెక్టివ్ యాక్సలరేషన్ ఆఫ్ దట్ ద బాబ్ ఇన్ ఎ వాటర్ ఈజ్ ఎఫెక్టివ్ ఏంటమ్మా? ఎఫెక్టివ్ యాక్సలరేషన్ ఆఫ్ యాక్సలరేషన్ ఆఫ్ బాబ్ ఇన్ వాటర్ ఈజ్ g dash is equals to g into 1 minus sigma by rho. Sigma అని అంటేనేమో డెన్సిటీ ఆఫ్ మెటీరియల్ రా, రో అని అంటే డెన్సిటీ ఆఫ్ వాటర్. ఓకేనా? సిగ్మా అండ్ దెన్ రో ఆర్ ది డెన్సిటీ ఆఫ్ వాటర్ అండ్ బాబ్ రెస్పెక్టివ్లీ. ఏంట్రా సిగ్మా అండ్ రో ఆర్ ది డెన్సిటీ ఆఫ్ వాటర్ అండ్ బాబ్ రెస్పెక్టివ్లీ. అట్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ ద టైమ్ t is equals to 2 pi into √i by g dash. డివైడ్ ది ఈక్వేషన్ ఏంటన్నా i by g వచ్చేసింది. ఇది ఏంటన్నా ఎయిర్లో ఉన్నప్పుడు ఈ పెండ్లో. అండ్ దెన్ t dash is equals to 2 pi into √i by g dash. అరే ఈక్వేషన్ ఇది సెకండ్ ఈక్వేషన్ రానా, ఇది వాటర్లో ఉన్నప్పుడు టైం పీరియడ్ ఇది. అయితే ఈ రెండింటిని కూడా ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంట్రా? ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1 అని అంటే పరిస్థితి ఏంట్రా?
ఈక్వేషన్ 2 అని అంటే ఎంత వచ్చేసింది? ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1 అని అంటే √2 డివైడెడ్ బై t ఈజ్ ఈక్వల్స్ టు √g బై ఎంత వస్తుంది అన్న g ఇంటూ 1 మైనస్ ఐ క్యాన్సిల్ అయిపోతుంది. మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఏం మారదు. 1 మైనస్ సిగ్మా బై రో, సిగ్మా జీ కూడా క్యాన్సిల్ అయిపోతుంది బుజ్జి. దెన్ వీ హ్యావ్ టు రైట్ దట్ √2 ఈజ్ ఈక్వల్స్ టు √1 మైనస్ 1 డివైడెడ్ బై 1 మైనస్ సిగ్మా బై రో. దెన్ వీ హ్యావ్ టు రైట్ దట్ సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు 1, వాటర్కి సంబంధించినటువంటి డెన్సిటీ అన్న సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఎంత వస్తుందిరా? 2 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 1 మైనస్ 1 బై రో. దెన్ ద 1 ఏంటన్నా ఫైనల్లీ వీ హ్యావ్ టు రైట్ దట్ రో ఈజ్ ఈక్వల్స్ టు 1 బై రో ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 2 వస్తుంది. రో ఈజ్ ఈక్వల్స్ టు 2 వస్తుంది. రో ఈజ్ ఈక్వల్స్ టు అరే ఈ ప్రాబ్లం చూసారు కదరా, టిఎస్ మే 13, 2023లో వచ్చిందిరా. ఈ బాబ్ ఏమో ఎక్కడుందిరా అన్న? ఈ బాబ్ ఎక్కడుందట? ఎయిర్లో ఉంది. అప్పుడు టైం పీరియడ్ టీ అట. ఇక్కడ ఈ బాబు వచ్చేసేసి ఈ పెండ్లంకి సంబంధించినటువంటి బాబు వచ్చేసేసి వాటర్లో ఉందట. అప్పుడు టైం పీరియడ్ వచ్చేసి టీ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు √2 ఇంటూ టీ అట. ఆ సిచ్యువేషన్లో రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ బాబ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ సిచ్యువేషన్లో నేను ఏం చేస్తానంటే ద ఎఫెక్టివ్ యాక్సలరేషన్ ఆఫ్ బాబ్ ఇన్ వాటర్ ఈస్ జీ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ 1 మైనస్ సిగ్మా బై రో. సిగ్మా అని అంటే వాటర్ డెన్సిటీ, రో అని అంటే రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ పర్టికులర్ మెటీరియల్. అండ్ ద నెక్స్ట్ వన్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 2.√I/g. I ఈజ్ నథింగ్ బట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, లేకపోతే L/g అని నేను తీసుకున్నా పర్లేదు. L/g రాను అన్నట్టు L/g తీసుకోండి. L/g I అని నేను తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. L/g √T ఈజ్ ఈక్వల్స్ టు 2.√L/g. సింపుల్ పాయింట్ లో తీసుకోండి. ఏమైంది? T డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 2.√L/g డాష్ L/g డాష్. అండ్ దాని ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని డివైడెడ్ బై చేశాను. √2t డివైడెడ్ బై t ఈజ్ ఈక్వల్స్ టు √g డివైడెడ్ బై g ఇంటూ 1 మైనస్ సిగ్మా బై రో. అండ్ ద నెక్స్ట్ వన్ √2, అరే ఇక్కడ టీటీ క్యాన్సిల్ అయిపోతే √2 ఈజ్ ఈక్వల్స్ టు √1 బై 1 మైనస్ సిగ్మా బై రో. అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏంద్రా? సిగ్మా అనేది ఒకటి రాబొచ్చి 1 అవుతుంది. అంటే వాటర్ డెన్సిటీ ఇస్ నథింగ్ బట్ 1. దెన్ ద 2 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 1 మైనస్ 1 బై రో. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై రో ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఈజ్ ఈక్వల్స్ టు 2 నాన్న. ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ దట్ ద పర్టికులర్ మెటీరియల్ విల్ బి 2. అరే నాన్న ఇంకొక ప్రాబ్లం చేద్దాంరా. ఎప్పుడంటే ఇది టిఎస్ జూలై 18, 2022. ఇది మంచి ప్రాబ్లం, సూపర్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఒక్కసారి చేద్దాంరా. ఒక్కసారి చూడండి. ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందని అంటే టిఎస్ జూలై 18, టిఎస్ జూలై 18, 2022 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. టిఎస్ జూలై 18, 2022 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఏమంటున్నట్టు అసలు ప్రాబ్లం చదవండి. ఏ సింపుల్ పెండలం కన్సిస్ట్ ఆఫ్ ఏ స్మాల్ స్పియర్ ఆఫ్ మాస్ n సస్పెండెడ్ బై ఏ థ్రెడ్ ఆఫ్ లెంగ్త్ l. ద స్పియర్ క్యారీస్ ఏ పాజిటివ్ చార్జ్ q. స్పియర్ చార్జెస్ ఏంటన్నా? స్పియర్ క్యారీస్ ఏ పాజిటివ్ చార్జ్ q. The pendulum is allowed to do small oscillations in a uniform electric field E with a direction vertically upwards. The time period of oscillations is ఏమంటున్నారా ప్రాబ్లంలో? ఏ సింపుల్ పెండలం కన్సిస్ట్ ఆఫ్ ఏ స్మాల్ స్పియర్ ఆఫ్ మాస్ a suspended by a thread of length l and the sphere carries a positive charge q. The pendulum is allowed to do a small oscillations in a uniform electric field E with a direction vertically upwards. The more time period of oscillations is. అరే ఇక్కడ ఏదో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉందట? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ విచ్ ఇస్ ఇన్ ద డౌన్వర్డ్స్ ఆర్ అప్వర్డ్స్. ఎటు ఉందిరా బుజ్జి?
అరే ఇదేదో సింపుల్ పెండ్లం అంటారా, ముందు సింపుల్ పెండ్లం తీసుకోండి, సింపుల్ పెండ్లం తీసుకున్నాక మిగతా పనులు మాట్లాడుకుందాం. ఇదేదో సింపుల్ పెండ్లం అంటారు నాన్న, ఇది సింపుల్ పెండ్లం. దీనికి ఉన్నటువంటి అరే చూడరా నాన్న, ఇక్కడ ఇది ఒక స్పియర్ అన్న, ఈ స్పియర్ మీద కొంత ఛార్జ్ ఉంది. ఓకేరా నాన్న, స్పియర్ మీద ఉన్నటువంటి ఛార్జ్ ఎంతరా, క్యూ ఏంటారా నాన్న, స్పియర్ మీద ఎంతో ఛార్జ్ ఉంది, క్యూ అది. ఓకే, దట్ ఈస్ వెరీ గుడ్. ద లెంత్ ఆఫ్ ది పెండులమ్ ఈస్ ఎల్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎటువైపు ఉందిరా బుజ్జి, అప్వర్డ్స్ ఉందంట. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ విచ్ ఇస్ ఇన్ దట్ అప్వర్డ్స్. అయితే దీంట్లో ఏం చేస్తుందిరా, ఇది స్మాల్ ఆసిలేషన్స్ చేస్తుంది. సింపుల్ పెండ్లం అనేది ఏదో చిన్న ఆసిలేషన్స్ చేస్తుంది. ఓకే, వెరీ గుడ్. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటి, అరే ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక్క విషయం ఉందిరా నాన్న. దిస్ ఈస్ ద ఎంజీ ఆఫ్ దట్ ద బాబ్ విచ్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. దిస్ ఈస్ ద థీటా. ఓకే, ఇది థీటా అయింది కాబట్టి రా నాన్న ఎటువైపుకి వచ్చేస్తుంది, ఇది కూడా థీటా అవుతుంది రా నాన్న. అంటే ఇదేంటారు నాన్న, ద ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ అప్వర్డ్స్. అరే ఈ ఛార్జ్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది యాక్ట్ చేస్తున్నటువంటి ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటే అప్వర్డ్స్ ఉంటుంది. ఎఫ్ ఈస్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ క్యూ. అరే weight, effective weight must be equals to, the effective weight must be equals to mg minus, అరే ఇది డౌన్వర్డ్స్ పోవడానికి మూవ్ అవుతుంది కాబట్టి mg minus q into e. అరే ఎఫెక్టివ్ వెయిట్ ఆఫ్ దట్ ద పర్టికులర్ సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్లో ఎఫెక్టివ్ వెయిట్ ఏమవుతుందని అంటే mg మైనస్ అప్వర్డ్ ఫోర్స్, డౌన్వర్డ్ ఫోర్స్ mg దట్ ఈస్ గ్రేటర్ విత్ కంపేర్ టు ది f బికాస్ mg మైనస్ QE. W effective ఏంటన్నా, ఎఫెక్టివ్ వెయిట్ మస్ట్ బి ఈక్వల్స్ టు m ఇంటూ g ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్స్ టు m ఇంటూ ఎంతనా, m ఇంటూ mని కామన్ తీసాను ఈ రెండింటిలో నుండి. mని కామన్ తీస్తే ఎంత వస్తుంది, g మైనస్ QE బై m వస్తుంది. అంటే ఇక్కడ ఏంటారా, m క్యాన్సిల్ చేస్తే మనకు అయిపోతుంది, m క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేస్తాను. W ఎఫెక్టివ్ వెయిట్ మస్ట్ బి ఈక్వల్స్ టు mg మైనస్ QE దట్ ఈస్ ఈక్వల్స్ టు m ఇంటూ g ఎఫెక్టివ్ ఈస్ ఈక్వల్స్ టు m ఇంటూ g మైనస్ QE బై m. అరే ఇక్కడ టైం పీరియడ్ వచ్చేసేస్తుందిరా ఇక మనకి. టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్, time period of oscillation B. What is the time period? Time period T is equals to 2 pi into root over L by G effective. అరే G effective ఎంత వచ్చిందిరా ఇక్కడ, G effective ఎంత వచ్చేసింది, T is equals to, అరే చూడండి రా బుజ్జి ఇక్కడ ఈ వెరీ ఇంపార్టెంట్. T is equals to 2 pi into root over L by G effective is nothing but, what is the G effective? G effective is equals to G minus QE by M. అరే ఇదిరా పరిస్థితి, ఇచ్చినటువంటి టైం పీరియడ్ ఇది. అరే ఇది జేఈలో కూడా వచ్చిందిరా ఈ మోడల్ అయితే జేఈలో కూడా మనకి రిపీటెడ్గా వస్తుంది. చూడండమ్మా ఇది ఈ మోడల్, ఒకసారి ఈ ప్రాబ్లం ఒక్కసారి చెప్పేస్తాను రా అయిపోతుంది. ఏంటదిరా, ఇది TS July 18th వచ్చినటువంటి ప్రాబ్లం, ఇది 2022 సెకండ్ ఫేజ్. అరే ఒక సింపుల్ పెండ్లం ఇచ్చాడు రా, చక్కగా సింపుల్ పెండ్లం తీసుకున్నాడు. ఆ బాబు మీదట అంటే ఆ సింపుల్ పెండ్లం మీద ఎంత ఛార్జ్ క్యారీ అవుతుందట, క్యూ అనేటువంటి ఛార్జ్ క్యారీ అవుతుందట. అయితే ఈ సింపుల్ పెండ్లం తీసుకెళ్లేసి ఏం చేశాడు రా, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో కానీ ప్లేస్ చేశాడట. ఏంటన్నా, దిస్ సింపుల్ పెండ్లం విల్ బి ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ ఇస్ డైరెక్టెడ్ అప్వర్డ్స్. ఏ డైరెక్షన్ లో కనపడుతుందన్నా, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ ఇస్ యాక్ట్స్ ఇన్ దట్ అప్వర్డ్ డైరెక్షన్. ఆ సిచ్యువేషన్ లో mg ఎప్పుడు డౌన్వర్డ్స్ ఉంటుంది, ద ఎలక్ట్రిక్ ఫోర్స్ విచ్ ఇస్ ఇన్ దట్ అప్వర్డ్ డైరెక్షన్. ద ఎఫెక్టివ్ వెయిట్ మస్ట్ బి ఈక్వల్స్ టు mg మైనస్ ఎలక్ట్రిక్ ఫోర్స్, mg మైనస్ QE. Then we have to write that, array both sides effective weight is equals to mg effect is equals to m into g minus, array m కామన్ తీసాను రెండిట్లో నుండి, m ని క్యాన్సిల్ చేసేస్తే g effective is equals to g minus QE by m వచ్చేసింది. టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ అంటే మన దగ్గర ఉన్నటువంటి ఏంటన్నా, మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, టైం పీరియడ్ T is equals to 2 pi into root over L by G effective. Then T is equals to 2 pi into root over L divided by G minus QE into M. That is very important రాబుచ్చి. T is equals to 2 pi into root over L by G minus QE by M. That is very important రా నాన్న. టైం పీరియడ్ చాలా ఇంపార్టెంట్ రా ఇది మాత్రం.
ఇంకొకసారి మీకు చూపిస్తానరా ఈ ప్రాబ్లం. ఎప్పుడు వచ్చిందిరా? టీఎస్ జూలై 18, 2022 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. ఒకసారి చూపిస్తున్నానరా. చూడండి అమ్మా, టైం పీరియడ్ ఎంత వచ్చిందమ్మా? 2π × √L/G ఎఫెక్టివ్ G - QE/M. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. తీసుకున్నామ్మా. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక లెసన్లో కలుద్దాం. ఓకేనా? బాయ్.